వెల్కమ్ టు రాజ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఇద్దరు చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్టుగా సమాచారం. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హామీ ఇచ్చారు. రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వ యంత్రమా ప్రభుత్వం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన కూసుమంచిలో జరిగిన ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి ఎరకపట్టి పొలం దున్నారు. రైతు సోదరులకు, మహిళా కూలీలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది నుంచి వర్షాలు పడి పాడి పంటల ఎగుమతులు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. పెట్టండి సార్తో పాటు మీరు కూడా పెట్టండి. చందు ఫోటో అదరాలి ఇవ్వాలి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఎంతో ఘనంగా జరిగిందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం గత 6 నెలలుగా శ్రమించామన్నారు. మొదట 2024 చిత్రాలకి పురస్కారాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించడంతో ఆ దిశగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏటా 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం సవాల్తో కూడుకున్న పని అని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి అవార్డులు ఇచ్చేప్పుడు అందరూ వీలు చూసుకుని తమ బాధ్యతగా వచ్చి స్వీకరించాలని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అన్నారు. అలాగే ఇంటర్నేషనల్లీ కూడా నిన్న హైదరాబాద్ వేదికగా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నిన్న వాళ్ళు ప్రోటోకాల్లో మాకు 1 అవర్ టైం ఇచ్చారు సీఎం గారిది. అలాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, మీరు 1 అవర్ ఇస్తే టైం సరిపోదు, నేను ఎంతసేపు ఉండాలి అన్నారు. మొత్తం ఉంటే వెరీ హ్యాపీ. కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ 8 o'clock ఏదో ఎంట్రీ ఇచ్చారు. సో 2 hours ఉంటాను, మీరు ఫినిష్ చేసుకోండి అన్నారు. వాళ్ళకు మళ్ళీ ఇమీడియట్లీ ప్రోటోకాల్ టీంకి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి 2 hours ఎక్స్టెండ్ చేయించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్. సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, తప్పులు జరుగుతాయి. అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, సో ఎఫ్డీసీ తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను. నిన్న హైదరాబాద్ వేదికగా ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనులు ప్రారంభించే రైతులు ఏరువాక పౌర్ణమి పండుగ చేసుకోవాలా లేదా అనే కన్ఫ్యూజన్లో పడ్డారు. రోజుకి మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏ కాలంలో జరగాల్సిన ప్రక్రియలు ఆ సమయంలో జరగడం లేదు. దీంతో భారతదేశంలో వాతావరణ పరిస్థితుల్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులకు వ్యవసాయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. సీజన్లో అన్ సీజన్గా మారిన ఏరువాక పౌర్ణమిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రతి
ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఏరువాక పండుగను రైతులు ఘనంగా నిర్వహించుకుంటారు. ఏరువాక అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్దం చేయడమని అర్థం. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కలా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఏరువాక పౌర్ణమి రోజు రైతులంతా వాతావరణ పరిస్థితులు అనుకూలతతో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగా పండాలని కాడెద్దులకు, భూమికి, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి దుక్కులు దున్నటం ప్రారంభిస్తారు. సాధారణంగా రోహిణి కార్తెలో రాతి రోళ్లు పగిలే అంతా ఎండలు కాసి మృగశిర కార్తెలో తొలకరి జల్లులు మొదలవుతాయి. జ్యేష్ఠ మాసంలోనే భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఈ నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి దేశంలో 80% వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. పౌర్ణం అంటే ఈ నాగలు అన్ని తయారు చేసుకొని కొత్త ముళ్ళగర్ర, కొత్త ఎరగట్ట ఇవన్నీ తయారు చేసుకొని కొత్త నాగలి వాటికి పసుపు కుంకుమ అన్ని పూసుకొని ఎడ్లకి పసుపు పూసుకొని వాటి కంకణం కట్టుకొని ఇవన్నీ చేస్తాం. అది అప్పుడు వేరు సాగటం అంటే అది. భారతదేశంలో వాతావరణ పరిస్థితుల సమతుల్యతతో వ్యవసాయం ఉంటాయి. కానీ కాలానుగుణంగా సీజన్లు అన్సీజన్ గా మారుతున్నాయి. గత ఏప్రిల్, మే నెలలో మండిపోవాల్సిన ఎండలు కనిపించలేదు. దీంతో జూన్ నెలలో ప్రారంభమవ్వాల్సిన వానలు జాడలేకుండా పోతున్నాయి. ముందుగానే కురిసిన వర్షాల కారణంగా సీజన్లో కురవాల్సిన వానలు కురుస్తాయా లేదా అనే కన్ఫ్యూజన్ లో రైతులు పడుతున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు పండించే రైతన్నకు సీజన్లో అన్సీజన్ పెద్ద సమస్యగా మారింది. ఓవైపు ఏరువాక పౌర్ణమిని నేటి తరం రైతాంగం మర్చిపోతుంటే మరోపక్క సత్తుపల్లి ప్రాంతంలో రైతులు ఏరువాక పండుగను గొప్పగా జరుపుకుంటున్నారు. గతంలో ఏరువాక పౌర్ణమి వస్తుందంటే రైతులు వడ్రంగం కొలిమి దగ్గరికి వెళ్లి వ్యవసాయానికి కావాల్సిన నాగలి, మేడు, కాని, కర్రులు ఇలా వ్యవసాయ పనిముట్లను తయారు చేయించుకుని పూజ చేసేందుకు పున్నమి రోజు సిద్దం చేసుకుంటారు. ఇదంతా ఎద్దులతో వ్యవసాయం చేసినంత కాలం. నేడు ఆధునీకరణ నేపథ్యంలో రైతు పశువులను మర్చిపోయాడు. ఎప్పుడు వాన కురితే అప్పుడు తనటం, నారు పోయటం, ఈ ఎండ వస్తే పయాంక చూడటం. ఏం ఎండాకాలం ఉంటే ఎండాకాలంలో వాన కురుతాం, మాడదాకా వానలు పడ్డాయి. ఇప్పుడు వానలు లేవు, నార్లు పోసినాం. బోర్లు ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు, బోర్లు లేని వాళ్ళు పెట్టట్లేదు. అవి ఎండిపోతున్నాయి. మళ్ళీ వరి కోతల ముందు వరి కోతలు కోసేటప్పుడు వానలు వస్తాయి. అన్సేజనేనండి, సేజనం కాదు. ఈ రైతులు ఇదే బేరగాళ్లు మధ్యవర్తులు బాగుపడేదేనండి వ్యవసాయం. ట్రాక్టర్లతో వ్యవసాయం ప్రారంభమవడంతో ఏరువాక పౌర్ణమిని, దాని విశిష్టతని మర్చిపోతున్నారు రైతులు. అక్కడక్కడా వృద్ధ రైతులు తమ ఆనవాయితీని వదులుకోలేక ఏరువాక పౌర్ణమి రోజు ఎడ్లను శుభ్రం చేసుకుని వ్యవసాయ పనిముట్లను, నారు పోసుకునే విత్తనాలకు పూజలు చేసి హారతులు ఇచ్చి పొలానికి వెళ్లి అక్కడ భూమి పూజ చేసి వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు సమయానికి పడి పంటలు బాగా పండాలని వ్యవసాయం ప్రారంభిస్తున్నారు. రైతులు తమ జీవన విధానంలో కాలంతో సంబంధం లేకుండా పోతున్న పోకడలు కారణంగానే సీజన్లో అన్సీజన్ వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయంలో ఎన్ని ఆధునిక పద్ధతులు వచ్చినప్పటికీ రైతులు పశువులను, పాత పద్ధతులను మర్చిపోకూడదంటున్నారు కొందరు ఆదర్శ రైతులు. ఆపరేషన్ సింధూర్ సందర్భంలో దయాది దేశం పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన టర్కీకి తగిన రీతిలో గుణపాఠం నేర్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్కెచ్ వేశారు. పాకిస్తాన్తో యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చాక మోడీ తొలిసారి చేసే విదేశీ పర్యటన టర్కీ గుండెల్లో గుబులు పుట్టించే విధంగా మోడీ ప్లాన్ చేయడం ఫినిషింగ్ టచ్. దీంతో భారత్తో పెట్టుకుంటే అదే తరహాలో రిటార్ట్ ఉంటుందనే విషయం టర్కీకి బోధపడుతుందేమో. పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎదురుదాడి చేసిన తరుణంలో ఒక్క టర్కీ మినహా ప్రపంచ దేశాలు భారత్కి మద్దతు పలికాయి. పాకిస్తాన్ చేసిన దురాగతాన్ని సైతం నిస్సిగ్గుగా సపోర్టు చేసిన టర్కీ విషయంలో భారత్ కఠిన వైఖరి అనుసరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాణిజ్యపరంగా టర్కీతో ఉన్న సంబంధాలను తెగదింపులు తీసుకునే దిశగా భారత్ పావులు కదుపుతుంది. మరోవైపు దౌత్యపరంగానూ టర్కీతో ఆమీ తూమీ తేల్చుకునేందుకు భారత విదేశాంగ శాఖ రంగం సిద్ధం చేస్తుంది. ఇలా పాక్కు మద్దతు ఇచ్చిన టర్కీని అన్ని విధాలా కార్నర్ చేసేందుకు భారత్ వ్యూహ రచన చేస్తుంది. గతంలో మాదిరిగా తాము ఏమి చేసినా భారత్ పట్టించుకోదనే టర్కీ పాలకుల ఆలోచనలో మార్పు రావాలన్నది భారత లక్ష్యం.
భారత ప్రభుత్వం టర్కీని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి టర్కీ డ్రోన్లను సరఫరా చేసి మన దేశంపై దాడులకు ఉసుగొల్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను వెనకేసుకు రావడమే కాకుండా ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసి భారత్పై దాడి చేయించిన కారణంగా టర్కీని కూడా శత్రు దేశంగా చూడాలని భారత్ నిర్ణయానికి వచ్చింది. తమ శత్రువైన పాకిస్తాన్కు మద్దతిస్తున్న టర్కీకి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం నేర్పాలని ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ స్కెచ్ వేశారు. అదేమిటంటే G7 సమ్మిట్కు హాజరయ్యేందుకు మోడీ కెనడా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సమ్మిట్కు హాజరీ క్రమంలో మోడీ సర్ప్రైజ్ దేశంలో ముందుగా టూర్ చేయనున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సర్ప్రైజ్ అనేది టర్కీకి పొరుగు దేశం. ఈ దేశంలో ఉత్తర భూభాగాన్ని టర్కీ ఆక్రమించుకోవడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటోంది. టర్కీ శత్రువుగా భావించే దేశంలో పర్యటించి శత్రువుకు శత్రువు తమకు మిత్రుడనే మెసేజ్ను పంపాలని మోడీ భావిస్తున్నారు. తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు అందించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు విమర్శించారు. బడ్జెట్లో విద్యాశాఖకు 10% కూడా నిధులు కేటాయించలేదని ఆయన మండిపడ్డారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ప్రభుత్వాలు ఓట్ల కోసమే డబ్బులు ఖర్చు చేస్తున్నారు తప్ప విద్యారంగానికి ఖర్చు చేస్తలేరని ఆయన ధ్వజమెత్తారు. విద్యారంగం బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబుతో మా మెదక్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యదర్శి రాంబాబు రాష్ట్ర పర్యటనలో భాగంగా సిద్దిపేటకు విచ్చేశారు. సిద్దిపేటకు సంబంధించినటువంటి కాలేజీ, స్కూల్స్, హాస్టల్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఆ సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారం కోసం తిరుగుతూ మన దగ్గరికి విచ్చేశారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి? సిద్దిపేటలో ముఖ్యంగా ఇక్కడ కూడా ఎటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి మీకు? రాబోయే రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం పైన? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికి కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ విద్య వరకు కూడా నిధులు లేమితోని, రిక్రూట్మెంట్ లేక, మౌలిక వసతుల కల్పన లేక పూర్తిగా ఈ విద్యారంగం అనేది నిర్వీర్యం అయిపోయింది. దీని మీద మొన్నటికి మొన్న మనం చూసుకున్నాం. పేద విద్యార్థులు ఎవరైతే ఈ ప్రజా రవాణాను యూజ్ చేసుకొని చదువుకోవడానికి పోతారో ఆ పేద విద్యార్థులను నడ్డి విరిచే విధంగా దగ్గర 400 రూపాయలు ఉంటే 600 రూపాయలు బస్ ఛార్జ్ చేయడం జరిగింది. ఎందుకు మీరు మరి ఇక్కడ మహిళలకు మీరు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు కదా, విద్యార్థులు అందులో మహిళలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి ఎట్లాగో ఉచిత ప్రయాణమే. మిగతా అబ్బాయిలు ఏవైతున్నారో వాళ్ళకు కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తే విద్యార్థులకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. ఆ విధంగా ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? అదేవిధంగా ఇప్పుడు మీరు బడిబాట కార్యక్రమం అని చెప్పేసి పెట్టినారు. ఒక గ్రామంలో ప్రైవేటు పాఠశాల ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాల ఉంటుంది. అదే 10th క్లాస్ చదివేటువంటి 10th క్లాస్ వరకు విద్యను అందించేటువంటి ప్రైవేట్ పాఠశాలలలో దగ్గర 400-500 వరకు స్టూడెంట్స్ ఉంటే అదే గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో 60 మంది 70 మంది స్టూడెంట్స్ కూడా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం ఏంది అంటే ప్రైవేటుల్లో మంచి నిష్ణాతునైనటువంటి టీచర్ లేనప్పటికి కూడా వాళ్ళు స్టూడెంట్స్ మీద ఒక శ్రద్ధ పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి విద్యార్థులను తీసుకొని రావడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ బడిబాట కార్యక్రమం తూతు మంత్రంగా చేసి విద్యార్థులను ఇటువైపుగా ఆకర్షించడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి బడిబాట కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. విద్యార్థులందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలకు రప్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగాలని తూతు మంత్రంగా జరిగి జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్న విద్యాశాఖ అధికారులు కానీ దీన్ని పట్టించుకోకపోవడం మూలంగా ఇది తూతు మంత్రంగా జరుగుతుందని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తున్నది. కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలు వాటికి సంబంధించి యాజమాన్యాలు ఇప్పటికే నియంత్రణ లేకుండా ఫీజులు పెంచే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వాళ్ళు పుస్తకాలు అమ్మడం వాళ్ళే, అటు యూనిఫామ్స్ అమ్మడం వాళ్ళే, ఇవన్నీ చూస్తారు కదా. దీనిపైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అనేది మిథ్యగా మారిపోయింది. ప్రైవేటు పాఠశాల మీద అంటే కార్పొరేట్ పాఠశాల మీద, కార్పొరేట్ కాలేజీల మీద వీళ్ళ యొక్క పట్టు కోల్పోయారు. ఎందుకంటే ఆ కళాశాలకు సంబంధించినటువంటి, ఆ స్కూళ్ళకి సంబంధించినటువంటి వారే ఎమ్మెల్సీలుగా, తర్వాత ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఈ ప్రభుత్వంలో ఆజమాయిషి చెలాయిస్తూ ఈ ప్రభుత్వం మీద పెత్తనం చేస్తున్నారు. కాబట్టి వాటి మీద ఈ ప్రభుత్వానికి హోల్డింగ్ లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఇష్టారీతిన ఫీజులు పెంచుకుంటున్నారు, బుక్స్ వాళ్ళే అమ్ముకుంటున్నారు. తర్వాత పేద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాల్సినవి దాన్ని తుంగలో దొక్కేసారు. కాబట్టి వీటి మీద ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వాటి మీద ఒక నియంత్రణ తీసుకొని రావాలి. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ డ్రగ్స్ తర్వాత ఈ బెట్టింగ్ వ్యవస్థతోని యువత అంతా కూడా నిర్వీర్యం అవుతుంది. భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ తరఫున మీరు ఏమైనా చేయబోతున్నారు? విద్యార్థి పరిషత్ తరఫున
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సమాజానికి కానీ యూత్కి కానీ ఒక బహిరంగంగా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ తర్వాత లోన్ యాప్స్ కానీ తర్వాత సోషల్ మీడియాలో పైసలు సంపాదించేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈజీ మనీకి మీరు అలవాటు పడకండి. ఈజీ మనీ ద్వారా కొంతమంది పైసలు సంపాదించిన తర్వాత ఆ పైసలను కోల్పోయిన తర్వాత డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి గాంజాయికి అడిక్ట్ అయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును మధ్యలోనే తలువు చాలిస్తున్నారు. కాబట్టి దీనికి దూరంగా ఉండండి. దేశవ్యాప్తంగా ఖేలో భారత్ క్రీడోత్సవం అనేటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. దానిలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో యువత విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే విధంగా ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని మీరు ముందుకు తీసుకెళ్లాలి. టీమ్ ఇండియా స్పిరిట్ తోని మీరు అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ మీకు పిలుపునిస్తున్నది. దేశవ్యాప్తంగా కూడా జాతీయవాదాన్ని పెంపొందిస్తూ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత ఇది సమాజానికి మానవ వనరులు అభివృద్ధి క్షేత్రము కాబట్టి వీళ్ళందరినీ కూడా అవగాహన పరుస్తూ రాష్ట్రంలో అటు డ్రగ్స్ మహమ్మారిని బెట్టింగ్ యాప్స్ను పారదోలే విధంగా మేము కృషి చేస్తాము. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయిస్తుంది సిగ్గుచేటు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనైనా పెద్ద మొత్తంలో విద్యారంగానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలి, విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పి దానిపై మేము ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రాంబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు. శత్రువుతో చేసే యుద్ధంలో గెలుస్తుందో లేదో కానీ ఇరాన్ జరిపే దాడుల దెబ్బకు ఇజ్రాయెల్ దేశాధిపతి నెతన్యాహు ఇంట్లో జరగాల్సిన శుభకార్యం ఆగిపోయింది. యుద్ధం మొదలైన తర్వాత ప్రాణాలను కాపాడుకోవడమే పెద్ద విషయం అనుకుంటుంటే శుభకార్యాలు ఆగిపోవడం పెద్ద విషయమా అని అనుకోవచ్చు. కానీ మొండివాడిగా ముద్రపడ్డ బెంజమిన్ నెతన్యాహు ఇరాన్తో యుద్ధం జరిగే సమయంలోనే తన తనయుడు అవునార్ నెతన్యాహు పెళ్లికి ముహూర్తం పెట్టడం గమనార్హం. అంటే ఇరాన్ను యుద్ధంలో మట్టి కరిపించే శుభ సమయంలోనే తన తనయుడి పెళ్లికి సంబంధించిన శుభకార్యాన్ని పూర్తి చేయాలని నెతన్యాహు టైం ఫిక్స్ చేశాడనమాట. అంతా నెతన్యాహు స్కెచ్ ప్రకారం జరుగుతుందని ఆయన సన్నిహితులు ఊహించుకున్నారు. కానీ చివరి క్షణంలో కథ అడ్డం తిరిగింది. ఇరాన్ సైనిక స్థలాలతో పాటు అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేసి క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ సృష్టించిన బీభత్సానికి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇరాన్ను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టిందని భావిస్తున్న తరుణంలో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో పాటు దేటైనా సమాధానం చెప్పే విధంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఇజ్రాయెల్కి చెందిన పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. సామాన్య పౌరులు పలువురు కూడా మరణించారు. ఇలా రెండు దేశాలు జరిపే దాడులు మారణ హోమాన్ని తలపిస్తున్నాయి. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడిల్ వాయించాడన్న సామెతను గుర్తు చేసే విధంగా రెండు దేశాల మధ్య హైటెన్షన్ నెలకొన్న తరుణంలో ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు తన తనయుడు అవునార్ నెతన్యాహు పెళ్లికి సోమవారం ముహూర్తం పెట్టడం పెద్ద చర్చకు తెరలేపింది. ఇరాన్ దాడులకు సామాన్యులు మరణిస్తుంటే తనయుడు పెళ్లి పేరుతో సంబరాలు జరుపుకోవాలని ఆలోచన నెతన్యాహుకు ఎలా వచ్చిందని ఇజ్రాయెల్ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో తనయుడి పెళ్లి ముహూర్తాన్ని నెతన్యాహు తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నాడు. నెతన్యాహు కుమారుడి వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా జరపడానికి ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం నుంచి ఘనంగా ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. యుద్ధం జరుగుతున్న దాంతో సంబంధం లేకుండా మరోవైపు పెళ్లి సందడి ఘనంగా ఉండాలని నెతన్యాహు అధికారులను ఆదేశించారని తెలుస్తుంది. ఇరాన్పై దాడి చేశామని ఆనందంతో పాటు తన తనయుడి పెళ్లి జరిగిందనే మరో గుడ్ న్యూస్ కలిపి డబుల్ ధమాకా వేడుకలను జరుపుకోవాలనేది నెతన్యాహు వ్యూహమని సమాచారం. కానీ ఇరాన్ ప్రతిదాడి తీవ్రంగా ఉండడంతో ఈ ప్లాన్లన్నీ అప్సెట్ అయ్యాయట. ఇరాన్ దాడిలో సామాన్య పౌరులు చనిపోతున్న సమయంలో పెళ్లి వేడుకల పేరుతో హడావుడి చేస్తే పబ్లిక్ నుంచి తిరుగుబాటు వస్తుందని నెతన్యాహుకి ఇంటెలిజెన్స్ సమాచారం అందిందట. దాంతో అలర్ట్ అయిన నెతన్యాహు తన కుటుంబ సభ్యుల్ని ఒప్పించి తనయుడి వివాహం ముహూర్తాన్ని వాయిదా వేశాడని తెలుస్తుంది. సాధారణంగా పెళ్ళయ్యాక కాపురాల్లో యుద్ధం జరుగుతుందని సెటర్లు వింటుంటాం. కానీ యుద్ధం వల్ల ఒక దేశ అధినేత ఇంట్లో పెళ్లి ఆగిపోవడం మాత్రం నిజంగానే హాట్ న్యూస్. మరి రాబోయే రోజుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల ఇలాంటి వింతల్ని ఎన్ని చూడాల్సి వస్తుందో.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణిగూరులో కోడిపుంజుల వాగు పూడికతీత పనులకు ఎమ్మెల్యే పై వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. పిడిపాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే పై వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేస్తుంది అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే పై వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. భారీ వర్షాలకు మణిగూరు మండలంలో కోడిపుంజుల వాగు, కట్టువాగు, మొట్టవాగు వరద ముంపుకు గురై మరి వందలాది కుటుంబాలు సుమారు 2000 కుటుంబాలు ముంపుకు గురయ్యి అన్ని రకాలుగా నష్టపోవడం జరిగింది. మరి దాన్ని గమనించినటువంటి స్థానిక ఎమ్మెల్యేగా నేను మరి ఈ వచ్చే వర్షాకాలంలో ఏ ఒక్క కుటుంబం ఎంత వరద వచ్చినా సరే ఏ ఒక్క కుటుంబం కూడా వరద బారిన పడొద్దని చెప్పేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులతో మాట్లాడి మరి కోడిపుంజుల వాగు పూడికతీత పనులకు 60 లక్షలు, కట్టువాగు పూడికతీత పనులకు 60 లక్షలు, మొట్లవాగు పూడికతీత పనులకు 25 లక్షలు, మొత్తం 45 లక్షల రూపాయలు పూడికతీత పనులకు మంజూరు చేయించడం జరిగింది. పూడికతీత పనులకు నిధులు మంజూరు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు నేను పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ప్రజలందరి సమక్షంలో కోడిపుంజుల వాగు పూడికతీత పనులకు మరి భూమి పూజ చేసుకోవడం జరిగింది. 60 లక్షల రూపాయలు కోడిపుంజుల వారికి మనం మంజూరు చేయించడం. ఈ పనులు త్వరితగతిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలంలో ఎంత వరద వచ్చినా ఒక్క కుటుంబం కూడా వరద బారిన పడకుండా కాపాడాలని కోరుతూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ వర్షాలకు మణిగూరు మండలంలో కోడిపుంజుల వాగు, కట్టువాగు, మొట్టవాగు వరద ముంపుకు గురై మరి వందలాది కుటుంబాలు సుమారు 2000 కుటుంబాలు ముంపుకు గురయ్యి అన్ని రకాలుగా నష్టపోవడం. నంద్యాల జిల్లా అలగనూరు బ్యాలెన్స్ రిజర్వేర్ను ఎమ్మెల్యేను పుట్ట సుధాకర్ యాదవ్ జయసూర్య సందర్శించారు. తాగునీటికి అలగనూరు రిజర్వేర్ అనుకూలమైనదని పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు. దివంగత ఎన్టీఆర్ 3 కోట్ల రూపాయలతో రిజర్వేర్ను శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ రిజర్వేర్ ఉద్దేశం కడప జిల్లాకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. కడప జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీఎంకు దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తెలిపారు. అలగనూరు రిజర్వాయర్ పరిశీలించడానికి మేము నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య గారు ఈరోజు ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ దారుణం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్న పనికి ఇంతలో డ్యాము నిలబెట్టుకోవడం అంటే చాలా బాధాకరం. అలగనూరు రిజర్వాయర్ 2.95 టీఎంసీ అలగనూరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ఎవరికి అనుకూలం అంటే మన కడప జిల్లాకు తాగునీటికి, సాగునీటికి అన్నిటికీ అనుకూలం ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్. ఇక్కడ అలగనూరు రిజర్వాయర్ స్టార్టింగ్ ఉద్దేశం ఏంటంటే 1985లోనే ఎన్టీ రామారావు గారు, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి 3 కోట్లతో ఎస్టిమేట్ శాంక్షన్ చేపించి ఆ రోజు ఒక ప్రణాళిక ముందుకు పెట్టారు. ఎక్కడి నుంచి కేసీ కెనాలు 122 కిలోమీటర్ దగ్గర నుంచి ఇంటెక్ కెనాల్ దగ్గర నుంచి ఇక్కడికి 19 కిలోమీటర్లు ఇంటెక్ కెనాల్ వేసి దీని 3500 ఎకరాల విస్తీర్ణంలో డ్యామ్ కడితేగిన ఇది కడప జిల్లాకు వర్షాలు వచ్చినా రాకుండా కూడా డ్రింకింగ్ సమస్య ఉండదని చెప్పి ఆ రోజు మన స్వర్గీయ రామారావు గారు ఆలోచించుకొని ఈ ప్రాజెక్ట్ ఆ రోజు స్థాపించారు. స్థాపించిన తర్వాత 2099లో వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు 2004 కల్లా కంప్లీట్ చేశారు. 59,76,00,000తో టెండర్ పిలిచారు, వర్క్ కంప్లీట్ చేశారు. 2004 కంప్లీట్ చేసిన తర్వాత 2005లో నీళ్లు నింపడం జరిగింది. నింపిన తర్వాత 2.95 టీఎంసీ బదులు 2.64 టీఎంసీ నీళ్ళు నిలబెట్టారు. నిలబెట్టి 2017 వరకు ఉన్న తర్వాత 2017లో చిన్న బ్రీచ్ అయింది. అలగనూరు నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 28 లక్షల రూపాయలను 32 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు ఎమ్మెల్యే. ఇప్పటి వరకు 13 విడతలుగా 220 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధిత కుటుంబాలకు అందించామన్నారు. చంద్రబాబు మానవత్వ దృక్పథానికి నిదర్శనమే ఈ సీఎం సహాయనిధి చెక్కులని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. 80,000 దాకా 32 చెక్కుల ద్వారా
కోవూరు కాన్స్టిట్యున్సీలోని ప్రజలకి అందజేయడం జరిగింది. ఇది ఇప్పుడు నాకు తెలిసి 13వసారి మనం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందజేస్తున్నాం. 220 చెక్కులు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధే కాకుండా మానవతా దృక్పథంతో ఏ కాన్స్టిట్యున్సీల్లో అయినా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ చూపించుకోలేని వాళ్ళకి ఆయన పర్టికులర్గా వీళ్ళు ఎవరైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనము తప్పకుండా వాళ్ళని అర్హతను బట్టి అందజేస్తున్నాము. అందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం నల్లబెల్లిలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన 2 లవర్స్ను పోలీసులు పట్టుకున్నారు. హేమలత, రాము అనే ఇద్దరు ఈ నెల 11న ఒంటరిగా ఉన్న వృద్ధురాలని గమనించారు. రాత్రి సమయంలో వృద్ధురాలు సుజాత ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మంలో అమ్మడానికి కుదరకపోవడంతో వరంగల్లో అమ్మడానికి వస్తున్న సమయంలో పోలీసులు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు. మెడలో ఉన్నటువంటి గురుసు మీద దృష్టి పడింది. దాన్ని ఎట్లా దొంగిలించాలని ప్లాన్ తోటి 11వ తారీఖు రాత్రి 10 గంటలకు ఆ ఇంటి ముందు ఉన్నప్పుడు మాటలు కలిపి ఒకే హఠాత్తుగా వాడికి గుర్తు పిసికినట్టు చేసి అది లాక్కొని వెళ్ళిపోతుంది. ఈవిడికి సమీపంలోనే తన లగర్ స్కూటర్ తీసుకొని నల్లబెల్లి గ్రామ శివారులోనే 2 వీలర్ పెట్టుకున్నాడు, డియో స్కూటర్. దాని మీద ఖమ్మం వెళ్ళిపోయారు. ఖమ్మం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు నేటు ఖమ్మం కావడం వల్ల అక్కడ అమ్మితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు వరంగల్ వచ్చి అమ్మాలనే ఉద్దేశంతో మళ్ళీ ఖమ్మం నుంచి బయలుదేరారు. మార్నింగ్ సుమారుగా 8:30 టైంలో మన ఆర్ఫోర్స్ స్కూల్ దగ్గర మా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. అర్ధనపేట పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక స్కూటరు, మెడలో నుంచి ఏదైతే స్నాచింగ్ చేశారో ఆ స్నాచింగ్ చేసినటువంటి 20 గ్రాముల 24